బ్రహ్మర్షి పత్రిజీ ఎలా ఉంది? ఇంకా అస్తమించని ఆత్మ సామ్రాజ్యంలో నిత్యం జ్ఞాన వెలుగులను పంచే ధ్యాన సూర్యుడు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. ఇప్పటి వరకు విన్నాం, చదివాం, కానీ ఇప్పుడు వారి యొక్క జీవిత గాథ కన్నుల ముందు ఆవిష్కరించబడింది ఒక అద్భుతమైన దృశ్య కావ్యంగా. ఇది మనందరి కూడా పూర్వజన్మ కాదు, సుధ్యానం అని పత్రిజీ చెప్పారు. సుకృతం కంటే సుధ్యానం గొప్పది. మనమంతా కూడా ఎన్నో జన్మల్లో విశేషమైన ధ్యానం చేశాం కాబట్టే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కొన్ని లక్షల మంది ధ్యానులు ఉన్నా కానీ 90 మంది కూర్చునే అవకాశం ఉన్నా కానీ మనకు మాత్రమే అవకాశం వచ్చింది అంటే ఇది మన పూర్వజన్మ సుధ్యానం. ఇప్పటి వరకు పిఎస్ఎస్ఎంలో ఉన్న వారందరూ కూడా వారి యొక్క స్ఫూర్తితో ముందుకి వెళ్తున్నాము. కానీ రాబోయే కొత్త తరానికి బ్రహ్మర్షి పత్రిజీ ఆదర్శంగా నిలబడుతుంది. బ్రహ్మర్షి పత్రిజీని ప్రతి ఒక్కరు కూడా ఆదర్శంగా తీసుకోవాలి. ఎందుకంటే పేరు బికారి, దారి ఎడారి, శ్వాసపై చేసిన స్వారీ, ఈ జగతంతా చుట్టిన విహారి, ధ్యాన యాత్రలో మోగించెను విజయ భేరి, అలు పెరగని శాకాహారి, సేద తీరుతున్న శ్వాసహారి, బ్రహ్మర్షి పితామహ పత్రిగారి జీవితం ఆదర్శమే కదా అందరికీ. మరి అటువంటి బ్రహ్మర్షి పత్రిజీ యొక్క విశిష్టత ఏమిటి అనేది ఈ సినిమా ద్వారా ప్రతి ఒక్కరికి చేరవేయడం కోసం విశేషంగా కృషి చేసిన ఆ టీం అందరికీ కూడా మనం కరతాళతలతో వారికి అభినందనలు తెలియజేద్దాం. అలాగే ముఖ్యమైన విషయం ఏంటంటే అన్ని ఊర్లకి టికెట్స్ పంపించారు. మై డియర్ ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, వీరు మనకు పంపించిన టికెట్స్ని సేల్ చేయడం అన్నది ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరికి 1 గంట కంటే ఎక్కువ సమయం పట్టదు. 1 గంట. కానీ టికెట్స్ సేల్ చేయడం కాదు ముఖ్యం. నీకు 100 టికెట్లు నీ బాధ్యతగా నీకు అప్పగించాలంటే 100 మందిని తీసుకొచ్చి సీట్లో కూర్చోబెట్టాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. సో హద్దేలేని ఆధ్యాత్మిక ప్రపంచంలో శాశ్వతమైన ఆత్మ సామ్రాజ్యానికి ధ్యాన పట్టాభిషేకం ద్వారా మనందరినీ అధిపతులను చేసిన, మరి మన జీవితాలలో ఆనందానికి అంకురార్పణ చేసి మన శ్వాసే మన గురువని, మన గురువుని మనకే పరిచయం చేసిన జగద్గురు, శ్వాసనాడి తెలిసిన డాక్టర్, ఋషులకే బ్రహ్మర్షి, బ్రహ్మర్షికే పితామహుడు, పితామహులకే పరమాత్ముడు, ధ్యాన మహాచక్రాల చక్రవర్తి జగద్గురు డాక్టర్ బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి మనమందరము కూడా రుణపడి ఉన్నాము. వారు ఏ రోజు కూడా మనని గురుదక్షిణ అనే పదం మన నీడలకు మన దగ్గరికి కూడా ఏ రోజు కూడా రానియలేదు. అటువంటి పత్రిజీ యొక్క మనం రుణం తీర్చుకోవాలంటే పత్రిజీని ప్రతి ఒక్కరి దగ్గరికి తీసుకువెళ్ళాలి. సో ఇంతటి అద్భుతమైన అవకాశం మాకు ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. ఇట్స్ ఎ వెరీ నైస్ మూవీ. అంటే పత్రి గారితో ఒక స్టార్టింగ్ నుంచి కలిసి ఉన్నాం కాబట్టి ఇవాళ ఒక ఫ్లాష్ బ్యాక్ లాగా అనిపించింది నాకు ఇవాళ. 40 years journey.
ఆ రోజులో ఏమైనా అడుగుంటే ఇంత ఇంత పెద్ద ఆర్గనైజేషన్ అవుతుందా అంటే ఐ డోంట్ థింక్ ఎనీవన్ వుడ్ హావ్ బిలీవ్డ్ ఇట్. ఎవరు నమ్మేవాళ్ళు కాదు. అసలు నేనే నమ్మేవాడిని కాదు. ఎందుకంటే అప్పుడు మేము తిప్పి కొడితే నలుగురు ఉండేవాళ్ళం మేము. సో ఐఎమ్ టాకింగ్ అబౌట్ 88. ఆ నలుగురు సంగతి నుంచే అంటే నేను చెప్పినట్టు ఇవాళ మూవీలో లివ్ ఇన్ ద మూమెంట్ అనేది వెరీ క్లియర్గా వచ్చింది మనకి దీంట్లో. అప్పుడే కనుక మన ఆయన పత్రిక ఆలోచించుకొని ఉండి ఇంత పెద్ద చేయాలి అంటే ఏది కాకపోవచ్చు. ఆ రోజు లైక్ ఈ సెడ్ అనంతపూరు, ఉరవకొండ, గుంతకల్ స్టేజ్ బై స్టేజ్, టౌన్ బై టౌన్ వెళ్ళి చేశారాయన. సో దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ పత్రిజీ. చాలామంది ఇనీషియల్గా మేమందరం కూడాను ఇంక్లూడింగ్ మై సిస్టర్ అంటే వీఆర్ అగేన్స్ట్ హెమ్ ఇంక్లూడింగ్ మీ. ఇది అయ్యే పని కాదు, యూఆర్ వేస్టింగ్ యువర్ టైం, మంచి జాబ్ ఉంది నీకు, హాయిగా ఒక మామూలు మనిషిలాగా లైక్ ఎనీ అదర్ ఆర్డినరీ హ్యూమన్ బీయింగ్లా మనం లైఫ్ స్పెండ్ చేయాలి అనుకుంటే అప్పుడే ఆయన బై ఛాన్స్ ఆయన ఆగిపోయి ఉంటే ఇవాళ మనం ఇది ఇంతమంది ఫ్యూ ల్యాక్స్ ఆఫ్ పీపుల్ ఇంతమంది ఐ థింక్ వీ వోంట్ హ్యావ్ రియలైజ్డ్ ద పర్పస్ ఆఫ్ అవర్ లైఫ్. చాలా క్లియర్గా అని చూపించారు మనం ఎందుకు వచ్చాం, మనం ఎందుకు పుడుతున్నాం, ఎందుకు గడిచిపోతున్నాం అన్నది. ఇన్ఫ్యాక్ట్ అది భజగోవిందం ఆయన ఆ పాట పెట్టారు మూవీలో. ఐ జస్ట్ వాంట్ టు షేర్ దిస్ స్మాల్ దిస్ థింగ్ విత్ యూ పీపుల్. ఆ పాట రోజు హైదరాబాద్ నుంచి మహబూబ్నగర్కి వెళ్తున్నాం. అప్పుడు ఒక అంబాసిడర్ కార్ ఉండేది మా దగ్గర. దాంట్లో వేసే పెట్రోల్ పైసలు లేవు, మనకి ఉండేవి కావు, అందరం కలిసి వేసుకునేవాళ్ళం. సో షాద్నగర్ దాటాక ఆ రోజుల్లో ఇంత పెద్ద హైవేస్ ఉండేవి కావు, సింగిల్ రోడ్ ఉండేది. ఈవెన్ మహబూబ్నగర్ 90 కిలోమీటర్స్ అన్నా కూడా అక్కడికి వెళ్ళడానికి మాకు 2 hours 3 hours పట్టేది. సో వెళ్తుంటే ఆయనకి టైంపాస్ కావాలని ఆయన అక్కడ మొదలెట్టారు ఆ పాట. సో దట్ సాంగ్ వాజ్ యాక్చువల్లీ మేడ్ ఇన్ దట్ ట్రిప్, ఆ భజగోవింద్ అన్నది. సో అది ఇట్ వాజ్ వెరీ నాస్టాల్జిక్. అంటే ఇప్పుడు విన్నప్పుడు నాకు అదే ఆ టైం గుర్తొచ్చింది నాకు. సో ఎనీవే వెంకట్, ఐ మీన్ ఇట్స్ a lovely movie, very good. Thanks to entire team of Venkat and other people. అందరికీ నమస్కారం. బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి నమస్కారాలు తెలియజేసుకుంటూ, మూవీ అదిరిపోయింది. సో ఒక మాటలో చెప్పాలంటే నాకు వాటర్ దాహం వేస్తుంది, కానీ ఎక్కడ మిస్ అవుతానో అని చెప్పేసి లేవలేదు. చూడని వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరు ఈ మూవీని చూడాలి. ఇక్కడ సినిమాలో 99 వరకు ఒక ఎత్తు, 99 తర్వాత ఒక ఎత్తు అని చెప్పారు. ఇప్పుడు మనం ఉన్నాం కాబట్టి సినిమాకు ముందు ఒక ఎత్తు, పత్రిజీ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ సినిమా తర్వాత ఒక ఎత్తు. సో పిఎస్ఎస్ఎం అనేది ఈ సినిమా తర్వాత వరల్డ్ వైడ్ ఈ భూమి మొత్తం వ్యాప్తి చెందుతుంది. ఇన్ని లక్షల మంది మాస్టర్స్, పిరమిడ్ మాస్టర్స్ అందరూ కూడా ఈ సినిమా చూసిన తర్వాత పత్రిజీ ఎంత కష్టపడ్డారు, ఎలా చేశారు ఈ మూమెంట్ని అని చెప్పేసి, సో అది చూసిన తర్వాత మనం అందరం కూడా చిన్నగా ఒక గోరంత చేసినా కూడా ఇన్ని ల్యాక్స్ ఆఫ్ పీపుల్ ఈ ధ్యాన జగత్ కంపల్సరీగా అయితీరుతుంది. అలా ఉంది మూవీ. సో మన మాస్టర్స్ అందరూ వెంకట్ గారు అండ్ టీం అందరు కూడా మన అందరిని ఎక్కడికో తీసుకెళ్లారు. నేను కూడా అప్పుడు ఆ టైంలో ఉన్నాను అనిపిస్తుంది అనమాట. అంత బాగా తీశారు. కాబట్టి అందరూ ఈ సినిమాని ఒక 100 మెంబర్స్కి, ఒక్కొక్కరు 100 మెంబర్స్కి చూపిస్తే చాలా చాలా బాగుంటుంది. పత్రిజీ గురించి ఈ ప్రపంచానికి తెలియజేయడానికి ఈ మూవీ చాలా చాలా ఉపయోగపడుతుంది మాస్టర్స్. థ్యాంక్ యూ. అండ్ చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, పత్రిజీ అంటే ధ్యానము, ధ్యానం అంటే పత్రిజీ మనందరికీ తెలుసు. సో మనము ఎప్పుడైతే జూలై 19వ తారీఖు రోజు మనం సినిమా రిలీజ్ అవుతుంది థియేటర్లలో, దాదాపు 200 థియేటర్లు, 1,00,000 టికెట్స్ అంటే 1,00,000 టికెట్స్ అంటే 1,00,000 మెంబర్స్ వస్తారు. సో అందరం కలిసి ఒక 11 minutes మెడిటేషన్ కనుక చేస్తే, ఎందుకంటే మన పిరమిడ్ సొసైటీ అంటేనే, పిఎస్ఎస్ఎం అంటేనే ధ్యానం. సో ఇట్స్ అ గ్రేట్ సజెషన్ ఫ్రమ్ రంజిత్ ఇందాక డిస్కస్ చేసినట్టు. సో ఈ వేదిక ద్వారా పిరమిడ్ మాస్టర్స్కి అండ్ థియేటర్స్ ఇన్ఛార్జెస్కి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, 7:15కి అందరూ థియేటర్కి రావాలి.
వచ్చిన తర్వాత థియేటర్‌లో కూర్చొని టైం పడుతుంది. దాని తర్వాత సరిగ్గా 7:45కి ఒక 11 మినిట్స్ మెడిటేషన్. 11 మినిట్స్ మెడిటేషన్ అప్ టు 7:56. దాని తర్వాత ఆహ్, సరిగ్గా 8:00కి మూవీ స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే టైం అనేది లాక్ చేసుకోండి. థియేటర్‌ని వాళ్ళకి వెంటనే హ్యాండ్ ఓవర్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి 10:30కి వాళ్ళకి థియేటర్ హ్యాండ్ ఓవర్ చేయాల్సి ఉంటుంది. సో, కాబట్టి టైం లాక్ చేసుకొని సరిగ్గా టైం పాటిస్తూ ఈ యొక్క 11 మినిట్స్ 1,00,000 మంది ధ్యానం చేస్తే ఏ విధంగా ఉంటుంది? ఇంతకుముందు ఎప్పుడైనా ఎక్కడైనా జరిగిందా? ఒకేసారి ఒకే సమయంలో, అది కూడా ప్రామాణికంగా ఇంతమంది కూర్చున్నారు భయ్ ఈ థియేటర్‌ల. ఈ థియేటర్‌లో ఇంతమంది, ఈ థియేటర్‌లో ఇంతమంది, ఆ థియేటర్‌లో ఇంతమంది, లెక్కలతో సహా మీకు చూపెడతాం 1,00,000 మంది ఉన్నారని. గాలిలో చెప్పే మాటలు కావు. సో, కాబట్టి 1,00,000 మందిమి ఆ రోజు ఒకే సమయంలో ధ్యానం చేద్దాం. ఇకపై పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్‌మెంట్, బ్రహ్మర్షి పత్రిజీ, ద కంప్లీట్ మ్యాన్ సినిమా తర్వాత అని చరిత్రలో రాయబడుతుంది. ఏడీ, బీసీ అన్న విధంగా ఈ బీపీ మనందరి బీపీని తగ్గించే బీపీ. సో, పిఎస్ఎస్లో ఒక అద్భుతమైన మాలరాయిగా నిలిచిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ సజెషన్ ఇచ్చినందుకు రంజిత్ గారు గట్టిగా క్లాప్స్ కొడదాం. మాస్టర్స్, మరి ఈ వేదికపై నుంచి మనందరం కూడా 1,00,000 మంది, 1,44,000 మంది అనుకుందాం. ఎందుకంటే ఫిలిమ్స్కి రాని వాళ్ళందరూ కూడా వాళ్ళ ఇండ్లలో కూడా 7:45 జూలై 19 7:45 మార్నింగ్ ఉదయం నుంచి 7:56 వరకు 11 మినిట్స్ చేస్తే 1,44,000 మెంబర్స్, 1,44,000 మెంబర్స్ కనుక చేస్తే ఈ వరల్డ్ అంతా కూడా ఆ వైబ్రేషన్స్తో ఖచ్చితంగా మారిపోతుంది. ఆ మైండ్ అంతా శూన్య స్థితిలోకి వెళ్ళిపోయి ఆ ఫిలిం కూడా చాలా బాగా చూడగలుగుతారు. పత్రిజీని అర్థం చేసుకోగలుగుతారు. సో ఫ్రెండ్స్, మనందరం ఆ రోజు 11 మినిట్స్ చేసి ఈ ఫిలిం చూద్దాం. ఈ అవకాశం ఇచ్చిన మాస్టర్స్కి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ. మనందరి గురువైనటువంటి బ్రహ్మశ్రీ పితామహ పత్రి గారికి నమస్కారం తెలియజేసుకుంటూ, సినిమా చాలా అద్భుతంగా ఉంది. సార్ తోటి ఎన్నో సంవత్సరాలు మేము జర్నీ చేశాము, అవన్నీ గుర్తు వస్తున్నాయి. సారు ఎంత అద్భుతంగా మనందరినీ తీర్చిదిద్దాడు అని. ఇంకొక విషయం ఏంటంటే, ఈ సినిమాకు వచ్చే వాళ్ళందరూ చాలా కొత్త మంది ఉంటారు కాబట్టి సారు ఎంత కష్టపడ్డాడనే విషయం ఈ సినిమా చూపిస్తుంది. మేము ఈ పిక్చర్ చూస్తున్నంతసేపు సారు మమ్మల్ని, అంటే వాళ్ళతో జర్నీ చేసినన్నీ గుర్తొస్తున్నాయి. ఎంత అద్భుతంగా ఉందో ఆ టీమ్‌కి చాలా చాలా కృతజ్ఞతలు. పత్రి గారిని చూడని వాళ్ళందరూ ఈ ఒక్క సినిమా చూస్తే చాలు, ఆయన యొక్క లైఫ్ విజన్ అనేది అందరికి అర్థమవుతుంది. ఎంత గొప్ప గురువుని మనం పొందినామో, ఎన్నో జన్మల పుణ్యం ఉంటే కానీ ఇలాంటి మన గురువుని పొందలేము. అలాంటి గురువు యొక్క సినిమాని ఈరోజు మొత్తం ప్రపంచం మొత్తానికి అర్థమయ్యేటట్టుగా ఈ సినిమా చూపించి అంత అద్భుతంగా డాక్యుమెంట్ తయారు చేసిన వాళ్ళ ఎడిటింగ్ టీం కానీ, టెక్నికల్ టీం కానీ, ఈ డైరెక్టర్లు కానీ, దీనికి సపోర్ట్ చేసినటువంటి ఈ ప్రొడ్యూసర్లు, మన మాస్టర్లు అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. పాటలన్నీ ఎలా ఉన్నాయండి? పాటలు, బ్యాక్గ్రౌండ్ సూపర్ కదా. సో మా మ్యూజిక్ డైరెక్టర్ ఇక్కడే ఉన్నాడు, విజయ్ కృష్ణ. గట్టిగా చప్పట్లు కొట్టి వెల్కమ్ చేద్దాం. విజయ్ దా. సో చాలా కష్టపడ్డాడు. లాస్ట్ 1 మంత్ అయితే ఎంత కష్టపడ్డాడో నేను మాటల్లో కూడా చెప్పలేను. చాలా అంటే చాలా కష్టపడ్డాడు. నాకన్నా ఈ లాస్ట్ అంటే అసలు కాంప్రమైజ్ కాలేదు. చాలా అంటే చాలా కష్టపడ్డాడు. అట్లాగే మన ఫోటోగ్రఫీ నటరాజ్ కూడా ఇక్కడ ఉన్నాడు. నటరాజ్ ప్లీజ్, నటరాజ్ గారు దయచేసి రావాలి. ఓకే, ఎస్, ఒక నిమిషం. యా మా ఎడిటర్ ప్రదీప్. నేను ప్రదీప్ మర్చిపోయాను. సో మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ ప్రదీప్. ఈ ఎడిటింగ్ అంతా అంటే కనపడడానికి వెంకట్ కనిపిస్తాడు కానీ వీళ్ళే చేసింది అంతా. వీళ్ళందరూ చేయబట్టే ఇది ఇక్కడ దాకా వచ్చింది. సో ఒక్కసారి వీళ్ళందరికీ కూడా గట్టిగా చప్పట్లు కొడదాం. హరికుమార్ గారు. ఈ మూవీ చూస్తున్నప్పుడు నాకు ఒక 3 పదాలు, 1 సంకల్పం, 2 సంభవం, 3 సదృశం అనేటువంటివి కంటిన్యూస్గా అనిపిస్తూ వచ్చాయి.
పత్రి గారు ఈజ్ నథింగ్ బట్ ఎంబాడిమెంట్ ఆఫ్ సంకల్ప. ఎందుకు ఈ కల్పన అనేటువంటిది, హౌ ది థాట్, వేర్ ఎగ్జాక్ట్లీ ఇట్ కమ్స్ ఫ్రమ్, ఎక్కడి నుంచి వస్తుంది, ఎలా అది మేనిఫెస్ట్ అవుతుంది అనేటువంటిది చాలా అద్భుతంగా చూపించావు వెంకట్. పత్రి గారితో 1995 నుంచి కలిసి ఉన్నప్పుడు వారి నుంచి వచ్చినటువంటి నియోలాగిజం అంటే ఎప్పుడు మనం విని ఉండం. ఆ విధంగా ఆ మాటలు, ఆ మాటలకు అర్థాలు, దానికి ఆయన చేసేటువంటి రూపకల్పన, ఇవన్నీ ఎంతో అద్భుతం. అది ఈరోజు ప్రతి సన్నివేశంలో కూడా, ఎందుకంటే ఎంబీబీఎస్ చదివి హౌస్ సర్జెన్సీ వచ్చినటువంటి టైంలో పత్రి గారిని కలిసినప్పుడు, డాక్టర్ అంటే ఎంబీబీఎస్ చేసి, ఎంఎస్ చేసి, లేదా ఎంసీహెచ్ ఇలా వెళ్ళాలి అని అనుకున్నటువంటి వారికి నో, ఎంబీబీఎస్ ఈజ్ నథింగ్ బట్ బ్యాచులర్ ఆఫ్ మెడిటేషన్, బ్యాచులర్ ఆఫ్ స్పిరిచువాలిటీ అన్న కొత్త అర్థం. మాస్టర్ ఆఫ్ స్పిరిచువల్ సైన్స్ అనేటువంటిది, ఇవన్నీ కూడా మా యంగ్ మైండ్స్కి అప్పుడు, ఆ యంగ్ డాక్టర్స్గా ఉన్నటువంటి వారికి ఎలా ఒక, ఇప్పుడు మా గురువులు సైతం, మా తోటి డాక్టర్లు సైతం మెచ్చుకునేలా మా జీవితాలన్నీ కూడా నడపబడుతున్నాయంటే దానికి వారు ఆ రోజు చేసినటువంటి సంకల్పము, ఆ రోజు వారితో గడిపినటువంటిది ఈరోజు అంతా అలా గుర్తుకొస్తూ వచ్చాయన్నట్టు. అండ్ హీఈస్ మాది ఫస్ట్ మ్యారేజ్ 1996లో. సారు, మేడము అందరూ మొత్తం స్పిరిచువల్ సొసైటీ, కర్నూలు స్పిరిచువల్ సొసైటీ అంతా వస్తే నిజానికి ధ్యానం అంటే వైరాగ్యం కాదు, ఒక సంబరం అనేటువంటిది వీరు ప్రతి సన్నివేశంలోనూ. వెంకట్, యు మేడ్ ఇట్. సో సంకల్పం అది. రెండవది సంభవం. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా పత్రిగారు ఉన్నప్పుడు కనపడకపోవచ్చేమో, కానీ పత్రిగారు తర్వాత ఒక్కొక్కరు ఆ అన్ని సొసైటీస్ డెవలప్ అయినటువంటి రీతి, ఇప్పుడు వారు మూవీ తీశారు కానీ ఎస్ ఇది నా మూవీ అనేటువంటి విధంగా ప్రతి ఒక్కరూ ఫీల్ అవుతున్నారు. ఎలా అయితే మనం ప్రొడ్యూస్ చేసుకున్నామో దీన్ని మనం విశ్వవ్యాప్తం చేయాలనేటువంటి ఆ బాధ్యతంతా కూడా మనమే తీసుకున్నాం. ఇదేదో ఈరోజు పార్ట్ 1 కాదు. ఐ స్ట్రాంగ్లీ ఫీల్ వీఆర్ ఆల్ రియల్ హీరోస్ ఇన్ ద నెక్స్ట్ కమింగ్ పార్ట్స్. సో సంభవమైంది, దాన్ని సదృశ్యం చేశారు. ఐ రియలీ కంగ్రాచులేట్ ఎవ్రీవన్. పాటలు చాలా బాగున్నాయి అండ్ గూస్ బంప్స్ కూడా వస్తూ వచ్చాయి. మళ్ళీ ఒకసారి మళ్ళీ మన పత్రిగారితో ఉన్నటువంటి ఆ ఫీల్ మనకే వచ్చిందంటే మన తర్వాతి రాబోయేటువంటి తరాలు ఎంత ఫీల్ అవుతాయో ఐ స్ట్రాంగ్లీ విజువలైజ్ దట్ గ్రాండియర్. థ్యాంక్ యూ. అద్భుతం, 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 అంతా అద్భుతం. ఇప్పుడు మనకి ఈ శరీరం కనిపిస్తుంది కదా, ఈ శరీరం చూస్తే ఓన్లీ శరీరమే అంటాం, కానీ దీంట్లో ఎన్నో జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, ఎన్నో పార్ట్స్ ఉంటాయి. అలాగే పత్రి సార్ ద కంప్లీట్ మ్యాన్, ఆయన నిర్ణయించుకొని వచ్చిన ప్రణాళికని ఎలా స్టార్టింగ్ అంటే మన శరీరాన్ని ఒక ఎన్నో పార్ట్లు ఎలా ఉంటాయో అంతా కలిపితే శరీరం అంటామో, అలాగే పత్రి సార్ తన ప్రణాళికని ఎలా స్టార్టింగ్ నుంచి A to Z వరకు, సార్ శరీరాన్ని వదిలే వరకు Z వరకు ఎలా ఎవ్రీ పర్సన్ ఇప్పుడు ఎవరైతే ధ్యాన ప్రచారం చేస్తున్నారో వాళ్ళందరికీ ఇది 100 times బూస్ట్ ఇస్తుంది. ఏ లిటరేచరు లేని టైంలోనే సారు ఒక్కొక్క ప్లేస్కి వెళ్ళటం, ఒక్కొక్కరిని కలవటము, తర్వాత ఒక్కొక్క మాస్టరు, ఏమీ తెలియదు అప్పుడు, లిటరేచర్ లేదు, ఇంత సైంటిఫిక్ ఎనాలిసిస్ లేదు. ఇప్పుడంతే ఆల్ మీడియా కానీ ఎన్నో వెస్ట్రన్ కంట్రీస్లో సైంటిఫిక్ ఎనాలిసిస్ ఉన్నాయి. మనకి ఎంతో ఇప్పుడు లిటరేచర్ దొరుకుతుంది. ఏ లిటరేచర్ లేని టైంలో వాళ్ళు అంతా చేశారు కాబట్టి. అలాగే నాకు పర్సనల్గా ఏంటంటే లాస్ట్ 20 years నేను సార్ తోటి ఫుల్ టైం ఉండేవాడిని, మ్యాక్సిమం మంత్లీ 25 days. కానీ ఆ రోజుల్లో ఒక బ్యాక్గ్రౌండ్కి వెళ్తే ఇప్పుడు నాకు ఇంకా మళ్ళీ కొత్త ఉత్సాహం వస్తుంది. సో మన ఇప్పుడు ఎవరైతే ధ్యాన ప్రచారం చేస్తున్నారో వాళ్ళందరికీ ఇది ఒక బూస్టప్ లాగా పనిచేసి ఎంతైతే ఇప్పుడు ధ్యాన ప్రచారం జరుగుతుందో దీనికి 100 times మాత్రం చేయటం గ్యారంటీ. నేను మాత్రం అదే చేస్తాను.
ఫస్ట్ కంగ్రాచులేషన్ వెంకట్ అండ్ టెక్నికల్ టీం వాళ్ళకి అందరికీ. ఎందుకంటే ఇంత మంచి మూవీ తీసినందుకు ప్రతి ఒక్కరికి ఎలా అవుతుంది అంటే, నేను ఏదో వెనకబడిపోతున్నాను ధ్యాన ప్రచారం చేస్తే, నేను ఎక్కడో ఎవరో అంటున్నారు ఫ్యామిలీ వీళ్ళు ఇలా చేస్తున్నారు, మళ్ళీ మనం వెనకడిగేసే టైంలో ఈ మూవీ తీశారు. ఎప్పుడైతే నేను కింద పడుతున్నా అనే మైండ్లోకి వచ్చిందో అప్పుడు ఈ మూవీ రిలీజ్ అయింది. దీంతో మనం ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టరు మళ్ళీ బూస్టప్ చేసుకొని మళ్ళీ 100 టైమ్స్ బౌన్స్ బ్యాక్ చేసి మళ్ళీ మంచి ప్రచారంతో పాటు మంచి జ్ఞానంతో పాటు ఈ మూవీ అందరికీ యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చే తరాలు ఎంటర్టైన్మెంట్ మూవీస్ కాకుండా ఎన్లైట్మెంట్ మూవీస్కే ప్రిఫర్ చేయాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. అందరికీ నా నమస్కారం అండి. నా పేరు దివ్య. నేను ప్రస్తుతం డాలస్లో ఉంటున్నాను. సో చాలా చాలా బాగుందండి. చాలా చాలా వెంకటేరి ఓకే వెంకట్ చాలా చాలా మొత్తం అందరికీ టీం అందరికీ మూవీ చాలా చాలా బాగుంది. విజువల్స్ బాగున్నాయి, ఆడియో బాగుంది. నాకంతా చాలా గూస్ బంప్స్ వచ్చాయండి. సార్తో ఉన్నట్టే ఉంది. సారు చూసి ఆ నవ్విన సీన్ అయితే సారు మనల్నే చూస్తున్నారు, నన్ను చూస్తున్నట్టు అనిపించిందండి. చాలా బాగుంది. డెఫినెట్లీ ఇన్స్పిరేషన్ అండి. పత్రిజీ అంటే మెడిటేషనే కాకుండా పత్రిజీ ఈజ్ ఆల్సో ఇన్స్పిరేషన్. ఆయన విజన్, ఆయన మిషన్, ఆ మిషన్లో మనందరూ భాగస్వాములు అవ్వటం కూడా చాలా అదృష్టంగా అనిపిస్తుంది. సో పిఎస్ఎం ఇప్పుడు 2.0కి వెళ్ళిపోతుందండి. ఆఫ్టర్ దిస్ ఫిలిం పిఎస్ఎం 2.4 స్టార్ట్ అవబోతుంది. సో వెరీ వెరీ హ్యాపీ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి ఆత్మ నమస్కారాలు. అద్భుతమైన దృశ్యకావ్యాన్ని అందించిన వెంకట్ గారికి కృతజ్ఞతలు. ఈరోజు ఈ కార్యక్రమం పెట్టడానికి నా దృష్టిలో ముఖ్య ఉద్దేశం, వచ్చిన అందరూ కూడా ఇన్స్పైర్ అయ్యి అమ్మాల్సిన టికెట్లు కాకుండా ఇంకా థియేటర్లు పెంచాలని ఉద్దేశంతో వీళ్ళు వచ్చారు. నా పాయింట్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. నేను ఇక్కడికి వచ్చినప్పుడు మన పిల్లలు మనకు ముద్దు, మన సారు ఎట్లా ప్రోగ్రామ్ ఉన్నా ఖచ్చితంగా మనకు బాగుంటుంది. బట్ బయట వారికి టికెట్లు ఇచ్చినప్పుడు వాళ్ళ ఫీలింగ్ ఎలా ఉంటుంది అని ఒక చిన్న డౌట్ని క్లారిఫై చేసుకోవాలని ఈరోజు మా బామ్మర్ది బిడ్డ మ్యారేజ్ ఉన్నా కానీ ఆ మ్యారేజ్కి వెళ్ళకుండా ఇక్కడికి వచ్చాను. అయితే ఇది చూసిన తర్వాత వీరు పెట్టిన ప్రోగ్రాంకు నా వరకు మాత్రం ఖచ్చితంగా ఎట్లా అంటే, నేను ఒక థియేటర్ వరకు ఆలోచన చేస్తున్నాను. ఏసియన్ 3 థియేటర్లు ఉన్నాయి. ఇది చూసిన తర్వాత ఖచ్చితంగా 3 థియేటర్లు నా శాయశక్తులు 3 థియేటర్లు క్లోజ్ చేశాను అని చెప్పేసి నా శాయశక్తుల ప్రయత్నం చేస్తాను. ఇది బాహుబలి 1 లాగా ఈ పిక్చర్ వచ్చి ఉంటే నెక్స్ట్ సెకండ్ పార్ట్ వచ్చేసి బాహుబలి 2 లాగా ఇంకా అద్భుతంగా ఇది అద్భుతంగా ఉంది, దాంతో కంపేర్ చేయట్లేదు, కానీ ఇంకా అద్భుతంగా రావాలని చెప్పేసి ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ మాస్టర్స్. అండ్ ఈరోజు మీరు చూసింది జూలై 19 నాడు మీరు మళ్ళీ చూసేసరికి ఇంకా మారిపోతుంది. సో దానిలో ముఖ్య పాత్ర వహించింది ప్రదీప్. ఎక్కడున్నాడు ఈ అబ్బాయి? అయ్యా నువ్వు కొంచెం ముందుకు రా, ఇట్రా మధ్యలోకి రా. ఇతడు ఈ అబ్బాయి పడ్డ శ్రమ ఎక్కువ మాట్లాడలేడు పాపం. అతనికి పనిచేయడం ఒకటే తెలుసు. ఆ పడ్డ శ్రమ మామూలు కాదు. ఇతన్ని వెంకట పెట్టిన టార్చర్ అంత కాదు, అంతేనా? సో చాలా ఎస్ 8 hours వీడియోని 2.5 hours తీసుకురావడంలో చాలా కష్టపడ్డాడు. ఒక్క మాట కాదు, నువ్వు చాలా మాట్లాడాలి. సో ఈ అబ్బాయి గట్టిగా క్లాప్స్ కొడదాం ఒకసారి. నమస్కారం అండి. సినిమా గురించి ఎక్కువ మాట్లాడను. యాక్చువల్గా బేసిక్గా నేను ఇక్కడికి రావడానికి కారణమైన నవకాంత్. సో ఫస్ట్ నా టాలెంట్ గుర్తించి నన్ను తీసుకొచ్చి పిఎంసీలో పడేసింది నవకాంత్ అన్న. థ్యాంక్ యూ సో మచ్. మహేంద్ర అన్న థ్యాంక్ యూ సో మచ్. నన్ను ఇంప్రూవ్ చేస్తూనే ఉన్నారు. తర్వాత వెంకట్ గారు, ఫైనలీ వీఆర్ మేకింగ్ సంథింగ్ బిగ్ అండ్ విల్ మేక్ ఇట్ బిగ్గర్. నాకు ఈ సినిమా చూస్తున్నంతసేపు నాకైతే ఒక్కటే ఆలోచన తిరుగుతూ ఉంది. ఈ సినిమా మనందరినీ, మేబీ మనందరినీ నేను అనకూడదేమో, నన్ను ఎస్పెషల్లీ మాటలు ఆపేసి మనం ఏం చేయాలని ఆలోచించే విధంగా ఈ మూవీ ముందుకు తీసుకెళ్తుందని నాకు అనిపించింది. ఒక ప్రతికూల పరిస్థితుల్లో పత్రిజీ
ఒక్కడిగా మొదలయ్యి ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని సృష్టించినప్పుడు మనకి ఇన్ని అనుకూల పరిస్థితులు ఉన్నాయి, ఇంకా మనం ఎంత చెయ్యాలి అనే ఒక ప్రశ్న నాకు ఈ మూవీ చూస్తున్నంతసేపు నాలో మెదలాడుతూనే ఉంది. ఆ మూవీ చూస్తున్నప్పుడు మన శివప్ప గారు అనుకుంటా ఒక మాట చెప్పారు. పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియాది సీన్ వచ్చినప్పుడు అందరూ ఆయన వదిలేసి వెళ్ళిపోయినా కూడా మళ్ళీ ఈ క్షణం పాంప్లెట్లు పంచుకుంటూ ఇంటింటికి తిరిగి ధ్యానం చెప్పడం మొదలు పెడతాడు ఆయన అని చెప్పేసి, అంటే ఒక సత్యం కోసం నిలబడితే ఎలా ఉండాలి అనేది ఆ సందర్భం నిజంగా నన్ను మేల్కొల్పింది. ఈరోజు నేను ఎవరి కోసం ఎక్కడా సారు దేనికి కాంప్రమైజ్ కాలేదు. ఎవరుంటారు ఎవరుండ్రు అనేది ఎక్కడ ఆలోచించలేదు సారు ఒకటే, తను ఏదైతే సత్యాన్ని నమ్మాడో దానికోసం ఆయన జీవితాన్ని పణంగా పెట్టడమే కాదు, ఎవరు అండగా ఉన్న వాళ్ళు దూరం అయిపోతారన్నా కూడా ఆలోచించలేదు ఆయన. ఆ మార్గంలోనే నడుచుకుంటూ వచ్చారు. ఇది పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్లో ఉన్న ప్రతి పిరమిడ్ మాస్టర్కి ఒక ప్రేరణ కలిగించే గొప్ప దృశ్య కావ్యం ఇది. ఎంటైర్ ప్రపంచానికి ఈ యొక్క సినిమా ఒక మేల్కొల్పు అవుతుంది. ప్రతి పిరమిడ్ మాస్టరు చేయవలసింది ఒకటే, ధ్యానం తెలియని ప్రతి ఒక్కరికి ఈ సినిమా చూపించగలిగితే వారి జీవితంలో మనం ఒక మేల్కొల్పును అందించడం అవుతాం. మనం అనుకున్న విధంగా మనం జీవించే అవకాశం మనకుంది. దానికి ఒక గొప్ప ప్రేరణ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ అనేదే ప్రపంచానికి తెలియజేయాలి. నిజంగా ఈ రోజున మరి ఈ గొప్ప జీవితాన్ని మరి అందించినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి నేను శిరస్సు వంచి పాదాభివందనాలు తెలియజేస్తూ, మరి ఇంత గొప్ప కావ్యాన్ని మనకి కళ్ళకు కట్టినట్టు, ఇప్పుడు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్లో ఎవరున్నా కూడా పత్రిజీ తెలుసు. పత్రిజీ పూర్తి జీవితం ఆయన ఏంటి అనేది పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్లో ఎవరికి తెలియకపోవచ్చు. మొన్న ఒక సందర్భంలో పరిణతక్క మాట్లాడుతూ కూడా ఇంటి దగ్గర నుండి వెళ్ళడం తెలుసు, ఇంటికి రావడం తెలిసి మధ్యలో ఏం జరిగింది అనేది మాకు కూడా తెలియదు, ఈ సినిమా ద్వారా తెలిసింది అన్నారు. అలా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో ఆయన ఎన్ని కష్టాలు పడ్డాడనేది మేబీ ఎవరికి తెలియకపో ఉండొచ్చు పూర్తిగా. అలాంటిది మరి వెంకట్ అండ్ టీము మన అందరికీ కళ్ళకు కట్టినట్లుగా మరి చూపించడం అనేది అది ఒక మహా అద్భుతం. ఆయన జీవితం అద్భుతం అయితే ఆయన జీవితాన్ని అంత అద్భుతంగా మరి తీర్చిదిద్దడం అనేది ఇంకో గొప్ప అద్భుతం. ఈ యొక్క చిత్ర నిర్మాణంలో మరి పత్రిజీ ఫిలిమ్స్ టీమ్ అందరితో వెనకుండి ప్రోత్సహిస్తూ నడిపించబోయేటటువంటి ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ కూడా నేను హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా ఈ టీంతో ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ ఉండాలి. ఎవరు ఏం చేయగలిగితే అది, ఎవరు ఎంత చేయగలిగితే అది ఖచ్చితంగా మరి చేయాలని. తర్వాత ఇందాక రంజిత్ గారు చెప్పిన విధంగా ప్రతి ఒక్కరు కూడా కనీసం మెడిటేటర్ అనే ధ్యానం తెలియని వారిని, వాళ్ళు బంధువులు కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, ఇంకోళ్ళు కావచ్చు, ప్రతి ఒక్కరూ ఒక 100 మందిని థియేటర్కి తీసుకురావాలి. నాకు రంజిత్ గారు ఎవరు చెప్పారు ఈ మాట. ఇది ఒక మన బాధ్యత. 19వ తారీఖు కిక్కిరిసిపోవాలి. థియేటర్ అంటే ఒక చిరంజీవి సినిమానో లేకపోతే ఒక మహేష్ బాబు సినిమానో ఒక ఎన్టీఆర్ సినిమానో రిలీజ్ అయినప్పుడు ఎలా బయట తోపులాట జరుగుతుందో ఆ విధంగా రేపు పొద్దున్న 19th ఎక్కడ చూసినా సినిమా థియేటర్లు ఎదురంతా కూడా పిరమిడ్ మాస్టర్స్ అందరూ ధ్యానం స్లోగన్లతో మరి ఆ ఏరియా మొత్తం దద్దరిల్లిపోయేలాగా చేయాలని నేను మనస్ఫూర్తిగా ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ నాగేంద్ర గారు. గత 10 రోజుల నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తే కొంచెం ముందెళ్ళి సీట్లు ఆక్యుపై చేసుకోండి, లేకపోతే మీరు టికెట్లు బ్లాక్లో కొనుక్కోవాల్సి రావచ్చు. కొంచెం ముందెళ్ళి ఆక్యుపై చేసుకోండి. రిజర్వ్ టికెట్ టుడే. సో ఏ విధంగా అమ్ముకుంటాడో నవకాంత మాటల్లోనే విందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. నిజానికి ఇది సినిమా కాదు, డాక్యుమెంటరీ. ఓకే, అయితే
మామూలుగా ఈ కాలం ఎట్లయిపోయిందంటే ఒక్క నిమిషం మనిషికి స్పానే ఉండదు. ఒక నిమిషానికి ఒక రీల్ తిప్పే కాలం. సినిమా థియేటర్లు కూడా మనం గమనిస్తే అర్ధగంట సినిమా చూస్తే 5 ఫేస్‌బుక్‌లు చూస్తాడు, ఇన్‌స్టాగ్రామ్‌లు చూస్తున్నారు. అట్లాంటి కాలంలో ఒక డాక్యుమెంటరీ సినిమా అంటే అబద్ధాన్ని అందంగా చూపియొచ్చు. 'బాహుబలి' అనేది నిజమా? 'బాహుబలి' సినిమా నిజమా? అబద్ధం. 'ఆర్ఆర్ఆర్' నిజమా? అబద్ధం. అబద్ధాన్ని అందంగా చూపియొచ్చు. కానీ నిజాన్ని చూపియలేం. నిజాన్ని 2:30 గంటల సేపు కూర్చోబెట్టి నిజాన్ని చూపియడం చాలా కష్టం. అబద్ధాన్నయితే 10 'ధురంధర్‌లాగా ఏదో సినిమాలాగా ఎన్ని గంటలైనా చూపియొచ్చు. ఓకే. నిజాన్ని చూపియడం కష్టం. ఎందుకంటే దీనిలో ఫైట్‌లు లేవు, డైలాగులు లేవు, మాసు లవ్ సీన్‌లు లేవు, రొమాన్స్ సుమోలు లేదు, వేలట్లేదు. సుమోలు వేలట్లేదు, పాటలు లేవు, జోకులు లేవు. ఆ! ఏం లేవు. ఆ! ఏం లేకపోయినా సరే 2 గంటల 20 నిమిషాల సేపు అందరూ కూర్చొని చూసిండ్రంటే సక్సెస్ అయినట్టే. అంతే కదా! దీనిలో ఏం లేవు మరి. అయితే ఓన్లీ వెంకట్ తపన ఒక్కటే ఉండే. నిజాన్ని నిజంలాగా చూపియాలి అని చెప్పి. ఇది ఒక చరిత్ర, పత్రిజీ చరిత్రను ఉన్నదిన్నట్టుగా ప్రపంచానికి పరిచయం చేయాలన్న దాంతోనే అదే దాంతో వెంకట్ వెళ్ళాడు. దీనిలో కూడా కావాలంటే మసాలాలు యాడ్ చేసి ఉండొచ్చు. కానీ ఏ మసాలా యాడ్ చేయకుండా ఉన్నది ఉన్నట్లుగా చెప్పారు. ఇది ఈ సినిమా అన్నది ఒక సినిమా కాదు. ఇది ప్రతి ఒక్కరికి ఒక పర్సనాలిటీ డెవలప్‌మెంట్ క్లాస్. దీనిలో ఎన్నున్నాయో నేర్చుకోవడానికి. పట్టుదల అంటే ఏంటో తెలుసుకోవచ్చు. ఒక మనిషి అనుకుంటే ఎంత చేయొచ్చో ఈ సినిమా చూస్తే తెలుసుకోవచ్చు. తర్వాత గ్రూప్ వర్క్ అంటే ఏంటో తెలుసుకోవచ్చు. నేచర్ అంటే ఏంటో తెలుసుకోవచ్చు. ట్రెక్కింగ్‌లు అంటే ఏంటో తెలుసుకోవచ్చు. రాజకీయాలంటే ఏంటో తెలుసుకోవచ్చు. ఎన్ని పాయింట్లు ఉన్నాయో ప్రతి ఒక్కరు తెలుసుకోవడానికి. కాబట్టి మన బాధ్యత ఏందంటే ప్రతి ఒక్కరిని థియేటర్ల దగ్గరికి తీసుకొచ్చి ఈ పత్రిజీ యొక్క డాక్యుమెంటరీ ఫిల్మ్‌ని చూపించాలి. ఎంతో అద్భుతంగా ఎడిటింగ్ చేశారు. ఎంతో అద్భుతంగా వెంకట్ నిజాయితీగా డైరెక్షన్ చేశాడు. అంటే దీనిలో ఎక్కడ కూడా ప్రజలను మెప్పియాలి అని చెప్పి ఈ సీన్ పెడితే బాగా మెచ్చుకుంటారు. ఈ సీన్ పెడితే చప్పట్లు నేను డైరెక్షన్ చేస్తే అట్లనే చేసేటోడిని. ఏది మెచ్చుకుంటారో అది చప్పట్లు కొట్టిస్తారో అట్లా చేసేటోడిని. కానీ వెంకట్ నిజాయితీగా చేశాడు డైరెక్షన్ అన్నది. తర్వాత ముఖ్యంగా మ్యూజిక్. ఎవరైనా సరే ఒక సన్నివేశానికి ఆర్ఆర్ చేయొచ్చు. కానీ ఆ మ్యూజిక్ డైరెక్టరు మాటలకు ఆర్ఆర్ చేశాడు. మాటలకు ఆర్ఆర్ చేయడం అంత చిన్న విషయం కాదు. అంటే దీనిలో ఏమున్నాయి డైలాగులే కదా! డైలాగులకు ఆర్ఆర్ చేసి ఫైటింగ్‌లకు చేయొచ్చు, రొమాన్స్‌కి చేయొచ్చు, పాటలకు చేయొచ్చు. కానీ ఆయన ఆర్ఆర్ మాటలకు చేశాడు. నేనైతే నా జీవితంలో ఇంత పెద్ద డాక్యుమెంటరీ సినిమా ఎప్పుడు చూడలే. చూస్తా బీబీసీలో, డిస్కవరీలో ఒక 30 సెకండ్స్ డాక్యుమెంటరీలు, 1 అవర్ డాక్యుమెంటరీ చూసిన. నా జీవితంలో మాత్రం మొట్టమొదటిసారి 2 గంటల 20 నిమిషాల డాక్యుమెంటరీ ఇదే చూసిన. మీరందరూ కూడా ఇదే చూసింటారని నేను భావిస్తున్నా. అంతేనా? ఎవరు చూడరు. మామూలుగా డిస్కవరీలో దీనిలో ఆ డిస్కవరీలో అర్ధగంట డాక్యుమెంటరీకి కూడా 5 కోట్లు ఖర్చు పెడతారు. లేదా గంట డాక్యుమెంటరీకి కూడా 10 కోట్లు ఖర్చు పెడతారు. అట్లాంటిది తక్కువ బడ్జెట్‌లో ఇది 1.5 బడ్జెట్‌లో అయింది. ముఖ్యంగా ఈ సినిమాకి మారం శివప్రసాద్ గారు గానీ, భాస్కర్ రెడ్డి గారు గానీ, పీఎంసీ ప్రొడక్షన్స్ గానీ, పత్రిజీ ఫిల్మ్స్ టీమ్ గానీ అందరూ ఎంతో అద్భుతంగా కృషి చేస్తే వచ్చిన ప్రోడక్ట్ ఇది 'బ్రహ్మర్షి పత్రిజీ'. ఎంతోమంది సీనియర్ మాస్టర్ల కళ పత్రిజీ సినిమా. పత్రి సార్ చాలా ఆనందపడుతుంటాడు. ఎందుకంటే వెంకట్ నిజాయితీగా తీశాడని చెప్పి. ఈ సినిమాలో మాత్రం నిజాయితీ ఉంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ నాకాంజీ. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ గారి యొక్క పాటలందరూ బాగున్నాయా? మరొకసారి మ్యూజిక్ డైరెక్టర్ గ్రాండ్ వెల్కమ్ చెప్దాం. యువర్ మెసేజ్ సార్. నేను మ్యూజిక్ డైరెక్టర్ అంటే ఏదో పెద్దగా ఉంటాడు, బట్టతల ఉంటుంది, ఏదో ప్రయత్నాలన్నీ చేసి విసిగి వేసారిపోయి పాపం వెంకట్ ఏదో అవకాశం ఇచ్చాడు, సరే పోన్లే అని అనుకున్నా. అలానే అనుకున్నాను నేను రియల్లీ. కానీ హీ సో యంగ్ అండ్ సో టాలెంటెడ్. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ వెంకటన్న ఫర్ ద ఆపర్చునిటీ. ఫస్ట్ థింగ్ ఏంటంటే వెంకటన్న నన్ను టార్చర్ చేస్తాడు. ఓకేనా? ఓకే. ఫస్ట్ ఏంటంటే వెంకటన్నకి నాకుండే ఒక క్వశ్చన్ వచ్చిందా, సినిమా అయిపోయిందా, ఎడిటింగ్ అయిపోయిందా? సో నాకు మూవీ ఇవ్వాలంటే నువ్వు అట్లీస్ట్ నాకు 3 to 4 months ముందు ఇవ్వమని చెప్పా. సో ఆయన ఏం చేశాడంటే 1 month ఇచ్చాడు కరెక్ట్గా. సో వీ యూస్ టు వర్క్ లైక్ 18 hours per day. ప్రతిరోజు 18 hours వర్క్ చేయడం అంటే 16 to 18 hours మినిమం అయ్యేదండి వర్క్ మాకు. సో దానికి ఇంకొక టార్చ్ బేరర్ ఎవరంటే ప్రదీప్. ప్రతిసారి ప్రదీప్కి ఫోన్ చేయడం, ఎడిటింగ్ చేసావా, రీల్ కట్ చేసావా, పంపించావా. ప్రదీప్ని బాగా విసిగించేవాళ్ళం. అబ్బాయి ఒక్కొక్కసారి 2 రోజులు పడుకునేవాడు కూడా కాదు. సో క్రెడిట్ గోస్ టు ప్రదీప్. చాలా మంచిగా బాగా వచ్చింది అవుట్పుట్. అండ్ ఇంకా ఇందులో స్పెషల్లీ ఛాలెంజ్ ఏంటంటే నాకు ఇచ్చింది ఎడిటింగ్ ఫైల్ కాదు. సో నాకు వాయిస్ పంపించారు. సో దానిపైన వర్క్ చేసి వాయిస్ వింటూ అసలు సార్ కాన్సెప్ట్స్ ఏంటి, సో దాన్ని బేస్ చేసుకుంటూ
ఆ థీమ్స్ వైస్‌గా డిజైన్ చేసుకుంటూ వెళ్ళాం. ఫస్ట్ 1 వీక్ మాకు ఓన్లీ ఫస్ట్ రీల్ చేయడానికి చాలా టైం పట్టింది. తర్వాత మిగతాయన్ని ఫాస్ట్‌గా మూవ్ అయిపోయాయి. అండ్ వెంకటన్నకి హీ నోస్ వాట్ ఎగ్జాక్ట్‌లీ హీ వాంట్స్. సో, ఎలా ఉండాలి, ఏది ఉండాలి అని తనకు బాగా తెలుసు. అండ్ పత్రి సార్‌కి ఏం కావాలి అనేది నాకు బాగా తెలిసిపోయింది. సో, ఇది చాలా ఇయర్స్ నుంచి జర్నీ వల్ల సో, మా ఫస్ట్ సాంగ్ వచ్చేసి 'పత్రిజీ ధ్యాన మహాయాగం' సాంగ్. సో, దాని నుంచి ఆ టేస్ట్ ఏంటి, ఇలా ఎలా వెళ్తుంది సాంగ్స్ ఇవన్నీ బాగా దాని గురించి బాగా వచ్చింది. అండ్ ఎస్పెషల్లీ టెక్నీషియన్స్ అందరూ చాలా బాగా వర్క్ చేశారు. సినిమాటోగ్రఫీ కానీ, డైరెక్షన్ వైస్ కానీ, ఎడిటింగ్ కానీ, ఎస్ఎఫ్ఎక్స్ కానీ అండ్ ప్రొడ్యూసర్స్ అందరికీ కంగ్రాచ్యులేషన్స్. సో, ఇది రొటీన్ సినిమాలా కాకుండా ఒక మంచి నేర్చుకునే సబ్జెక్ట్ ఉండే సినిమాలాగా నిలబోతుంది. అంటే ఒక మనిషి అనుకుంటే ఏదైనా చేయొచ్చు అనేది బెస్ట్ ఎగ్జాంపుల్. అండ్ ఆల్సో లాస్ట్ మూమెంట్ వరకు కూడా గివ్ అప్ ఇవ్వకుండా అది పత్రి సార్ దగ్గర ఉన్న చాలా మంచి కాన్సెప్ట్ అది. ఇప్పుడే కాదు ఎప్పుడైనా. లాస్ట్ మూమెంట్ దాకా అందరూ ఇది అవ్వదు, అవ్వదు డిలే అయిపోతుందేమో అనుకుంటారు. బట్ ఆ టైంకి జరిగిపోతది. సో, అది దట్ ఈస్ హౌ నేచర్ సపోర్ట్స్ అస్. ఇది కూడా నేను అవ్వదు, డిలే అవుతది, అవుతది అంటే ఏం కాదు. అవుతుంది, స్టార్ట్ చెయ్యి. సో, అలా అనుకున్న టైంకి వచ్చేసింది అంతా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఫర్ ట్రస్టింగ్ మీ వెంకటన్న. అండ్ థ్యాంక్ యూ ప్రదీప్ ఫర్ ఆల్వేస్ యువర్ సపోర్ట్. థ్యాంక్స్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ సార్. నిజంగా ఇప్పుడు చెప్తున్న 18 అవర్స్ అంటే 3-4 మంత్ ఏంటయ్యా వెంకట్ ఇంత దారుణం నీది? ఏంటి టార్చర్? పాపం చూడు ఎట్లా అయిపోయిండు. అది ఇప్పుడు కాదు సార్, ఎప్పుడు అలాగే అంతేనా? ఓకే. బట్ నాకే బాధ అనిపించింది. మరీ 4 నెలలు చెప్పాను, ఒక 1 మంత్ ఎలా చేసావు? మీరిద్దరు అనుభవిస్తారయ్యా ఇంతకింత ఇతను టార్చర్ పెట్టినందుకు. చాలా గొప్పగా అనుభవిస్తారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పుడు రామ్ జగదీష్ గారు ప్లీజ్. ఇందాక నరేష్ అన్న ఓకేనా, ఇందాక నరేంద్ర అన్న చెప్పినట్టుగా 19th ఇంకా చేంజ్ చూస్తామని చెప్పి మా ప్రదీప్ అంటున్నాడు. ద హోల్ టీమ్. ఎందుకంటే నేను 2001లో ఎంటర్ అయ్యాను. ముందు జరిగినటువంటి విషయాలు వినేవాళ్ళం సీనియర్ మాస్టర్స్ నుంచి. అంటే ఎంతో కష్టపడ్డారు సారు, ఎర్ర బస్సులు ఎక్కి తిరిగేవారు, ఒక్కొక్కరి కోసం ఎవ్రీ వీకెండ్స్ వెళ్ళేవారు అని. కానీ మనకు ఎలా ఉంటుందంటే ఒక విషయం విన్నప్పుడు మనకున్నటువంటి గొప్ప విషయం ఏంటంటే ఏదైనా సినిమా రూపంలో ఏదైనా ఒక విజువలైజేషన్లో వచ్చినప్పుడు దాని యొక్క ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది. సో ఆ విషయాలన్నీ కూడా ఒక డాక్యుమెంటరీ రూపంలో ఒక 2.5 hours మనల్ని కదలనీయకుండా, ఈరోజు వచ్చే సినిమాలన్నీ చూస్తున్న 100 కోట్ల బడ్జెట్స్, ఎంతో బ్యాక్గ్రౌండ్ ఎఫెక్టు, సినిమాలో పాటలు, ఫైట్స్, కానీ 2.5 hours. ఇందాక ఒక మేడం అన్నారు లూజ్ బాంబ్స్, మా డాక్టర్ హరి గారు కూడా అన్నారు. అసలు నేను ఈరోజు మళ్ళీ రావడానికి కారణం ఏంటంటే ఆ చేంజెస్ నిజంగా స్టార్టింగ్లో తనికెళ్ళ బర్నీ గారి యొక్క వాయిస్ ఒక్కసారిగా అందరినీ అటెన్షన్లోకి తీసుకొచ్చింది. సో ఈ కవర్డ్ ఎవ్రీథింగ్. వెంకట్ అండ్ యువర్ టీమ్ నిజంగా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో మనం ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం, ఎన్నో ప్రోగ్రామ్స్ చేస్తున్నాం, ఎంతోమంది అటెండ్ అవుతున్నారు. కానీ ఈ డాక్యుమెంటరీ మనము ఏమి చెప్పకుండా ఇది చూపిస్తే చాలు ఎవరికైనా, అంటే హౌ ద పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ స్టార్టెడ్ అనేది. సో ఇదే ఇంత అద్భుతంగా ఉంది అంటే పార్ట్ 2 కూడా ఇంక ఊహించలేం దీనికి. అండ్ ఇంకొక గొప్ప విషయం ఏంటంటే వెంకట్ చేసింది ప్రొడ్యూసర్ పిరమిడ్ మాస్టర్స్. ఇది నిజంగా నాకు చాలా హార్ట్కి హత్తుకుంది. ఎందుకంటే హోల్ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీకి ఆయన ఇచ్చినటువంటి గౌరవం అది. అండ్ నరేంద్ర అన్న దాదాపుగా దీనికి ఒక 6 months నుంచి ఆయన గవర్నమెంట్ జాబ్ చేసుకుంటూ సమయం కేటాయిస్తున్నారు. అండ్ 25th జరిగిన ప్రివ్యూ షో నుంచి చాలా చేంజెస్, చాలా మార్పులు, అందరిలో ఒక కదలిక. అంటే దానికంటే ముందు కూడా ఉంది, బట్ ఏదైనా కూడా సక్సెస్ ఉన్నప్పుడే పీపుల్ దగ్గరికి వస్తారు. కాబట్టి ఈరోజు వెంకట్ని ప్రతి ఒక్కరూ అభినందాల్సినటువంటి సమయం, వారి టీంని. ఎందుకంటే ఫోటోగ్రఫీ, ఎడిటింగ్, మ్యూజిక్, ఇంకా చాలామంది ఉంటారేమో, వీళ్ళు కనిపిస్తున్నారు, కనపడిన వాళ్ళు ఎంతోమంది ఉంటారు.
ఎందుకంటే ఈ 2.5 అవర్ కూర్చోబెట్టారు అంటే అంత ఈజీ కాదు. సో వాళ్ళందరినీ కూడా ఏదో పొగిడితే సరిపోదు కానీ వాళ్ళందరికీ కూడా ఆ ఆస్ట్రల్ మాస్టర్స్ నుంచి మెసేజెస్ వచ్చి ఉంటాయి. వాళ్ళని కరెక్ట్గా యూటిలైజ్ చేయించారు. సో ఈ సినిమాని మన బాధ్యత, ఎందుకంటే ఇప్పటికే మా పవన్ రోజు పొద్దున్న మెసేజ్లు, విజయభాస్కర్ రెడ్డి సార్ లాంటి వాళ్ళని కూడా ఆయన మేలుకొల్పుతుంటాడు పొద్దున్న లేచినప్పటి నుండి. ఆయన వాయిస్ మెసేజ్, ఎంతో బిజీ పర్సన్, ఆయన వాయిస్ మెసేజ్ పెట్టి వార్ రూమ్ స్టార్ట్ అయిపోవాలని ఆయన చెప్పడం, వీళ్ళు రిప్లై ఇవ్వడం, ఇవన్నీ నేను చూస్తూ ఉంటాను. సో కాబట్టి అందరికీ, అంటే ఈ గ్రూప్ మెసేజెస్ అందరికీ కూడా ఈ 2 స్టేట్స్లో కాకుండా ఎక్కడైతే పిరమిడ్ మాస్టర్ ఉన్నారో ప్రతి ఒక్కరికి కూడా ఈ మెసేజ్ చేరాలి. తప్పకుండా జూలై 19th అన్న భయపడుతూ ఉండే 1,00,000 టికెట్లు అమ్ముడుపోతాయంటే, నేను 10 లక్షల మందికి కూడా చేర్చాలంటే 1,00,000 అయిపోతే చూద్దామన్నా అని అంటున్నారు ఆయన. సో ఈ సినిమా అయిపోయిన తర్వాత మళ్ళీ వెయ్యాలి, మళ్ళీ ఎప్పుడు అనేటువంటి ఆలోచన అందరిలో కలుగుతుంది 200%. సో ఇప్పటికే టికెట్స్ చాలామందికి చేరాయి. తెలంగాణలో థియేటర్స్ కన్ఫర్మేషన్ ఇచ్చారు, ఆంధ్రాలో కూడా కొన్ని థియేటర్స్ కన్ఫర్మేషన్ వచ్చాయి. సో అన్నట్టుగా ఈ 200 థియేటర్స్కి సంబంధించినటువంటి ఇన్ఛార్జ్లు ఎవరో కాదు, పిరమిడ్ మాస్టర్స్ అందరూ ఇన్ఛార్జ్లే. కాకపోతే ఒకరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటే వాళ్ళు ఏదైతే టికెట్ వాళ్ళకి చేరిన తర్వాత ఆ పేమెంట్స్కి సంబంధించి ఒకరిని ఇన్ఛార్జ్గా వాళ్ళు చూస్తున్నారు తప్పితే ఎవరు తక్కువ కాదు, ఎవరు ఎక్కువ కాదు. వీఆర్ ఆల్ వన్. అది మనకు పత్రిజీ గారు నేర్పించినటువంటి విషయం. సో కాబట్టి ఎవరైతే వారు బాధ్యతగా తీసుకున్నారో వారందరికీ కూడా నా తరపు నుంచి ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్తూ ఉన్నాను. వీలైనంత తొందరగా, ఎందుకంటే కొన్ని ఫినాన్షియల్ మ్యాటర్స్ ఉంటాయి కాబట్టి వీలైనంత త్వరగా మీ దగ్గరికి చేరినటువంటి టికెట్స్ ఫండ్ని కూడా అకౌంట్కి చేర్చాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మా బాధ్యతగా మేము కూడా ఒక థియేటర్ని రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాం. ఆర్సీపురం జ్యోతి థియేటరు, మిస్టర్ రాము, బిహెచ్ఎల్ రాము అండ్ నేను ఆ థియేటర్కి సంబంధించినటువంటి మెంబర్స్ అంతా కూడా మేము మియాపూర్, తర్వాత చందానగర్, బిహెచ్ఎల్, అమీన్పూర్, ఆ ఏరియాకి సంబంధించిన వాళ్ళందరినీ కూడా మేము పర్సనల్గా కలిసి సో ఆ థియేటర్ని 100%, ఎందుకంటే దాని కెపాసిటీ 800 అని చెప్తున్నారు, 800 మెంబర్స్ని కూర్చోబెట్టడానికి 100% ప్రయత్నం చేస్తా ఉన్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. సో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ ఇన్ ద క్రూ, కెమెరామెన్. ఆయన సరిగా లేకపోతే సినిమానే సరిగా రాదు కదా. ఆల్ క్రెడిట్ గోస్ టు వెంకటన్న. స్టేజ్ పైన చాలా మందిని చూశారు. అలాగే ఫిలిం స్టార్ట్ అయినప్పుడు కూడా ఒక ఐడియా వచ్చినప్పుడు పత్రి సార్తో మాట్లాడి ఆయన విజన్ని చూపించాలనుకున్నప్పుడు అందరూ వచ్చారు. మూవీ జర్నీ స్టార్ట్ అయ్యి 3 నెలలు అయ్యి ఒక ఎపిసోడ్ స్టార్ట్ అవగానే వెనకాల ఎవరు లేరు, వెనక చూస్తే ఎవరు లేరు అనమాట. ఏం చేయాలో అర్థం కావట్లేదు. కెమెరామెన్స్ తీసుకొచ్చిన ఎక్విప్మెంట్, ఓన్లీ షూటింగ్ మాత్రమే జరిగిపోయింది, ఇంటర్వ్యూస్ జరిగిపోయాయి, చాలా వర్క్ ఉంది. మీరు అనుకుంటున్నారు విజిల్స్ వేశారు కదా, జస్ట్ 25% మాత్రం మీరు చూసారని అనుకున్న దాంట్లో కేవలం 25% మాత్రమే ఆయన థింకింగ్లో, 25% మాత్రమే ఇక్కడ మీరు చూశారు. అదే ఎవరైతే నించుని అందరూ అలా పక్కన ఉండగలిగిన 100% ఎఫర్ట్ ఎలా ఉండేదో చూసేవాళ్ళు. దీనికే 2.2 అని మాట్లాడుకుంటున్నాం కదా. బట్ వన్స్ స్టెప్ ఇన్ అయ్యి నించొని కంటిన్యూగా ఆ థాట్ని, పత్రి సార్ని ప్రపంచానికి చూపించాలనే థాట్ కంటిన్యూగా ఆయనతో పాటు నింటే అందరు పిరమిడ్ మాస్టర్ది, ఇట్ విల్ బీ సంథింగ్ ఎల్స్. ఇంకోలాగా ఉండేది అది. వన్ మూమెంట్, నో మనీ, డబ్బులు లేవు, ఇంట్లో గొడవలు, ఆయనకున్న ప్రెజర్, శిరీష ఒక పక్క, రోజు ఒక యజ్ఞంలాగా జరుగుతుండేది. వీ హ్యావ్ టు అక్నాలెడ్జ్ దీస్ మూమెంట్స్, వీ హ్యావ్ టు అక్నాలెడ్జ్ దేర్ పెయిన్. బట్ ఆ మూమెంట్లో ఆల్మోస్ట్ ఇంకా ఏది జరిగే సమయంలో నేను మాత్రం ఉన్నాను అన్న దగ్గర. ఏం చేద్దాం నటరాజ్ అంటే ఎవరు లేకపోతే ఈ స్టార్టెడ్ విత్ ఐడియా, యూనివర్సల్ విజన్ అండ్ ట్రస్ట్. విజన్ ట్రస్ట్ అని ఒక దాన్ని ఫామ్ చేస్తే నేను అక్కడ ఉండి లెట్స్ మూవ్. డబ్బులు లేకపోయినా మన దగ్గర కెమెరాలు ఉన్నాయి, లెట్స్ స్టార్ట్ అవర్ వర్క్ అనుకున్న ఆ టైంలోనే యాక్సిడెంట్ అయిపోవడం, చాలా సిచ్యువేషన్లో ఆయన పక్కన లేకపోవడం,
ఎక్కడి వరకు షూటింగ్ ఆగిపోయిందో మళ్ళీ తర్వాత షూటింగ్ అనేది జరగలేదండి. ఐఎమ్ సో హ్యాపీ ప్రదీప్ పక్కన ఉండి అన్న విజన్ని అర్థం చేసుకుని అండ్ విజయ్ కృష్ణ గారు తోడవడం వల్ల ఈరోజు ఇంత వర్క్ వాళ్ళ స్ట్రగుల్ మాత్రమే ఉంది. అందరూ వెళ్ళిపోయాం ఒక్కొక్కరు. బట్ ఐ హ్యావ్ టు ఎక్స్ప్రెస్ డీప్ గ్రాటిట్యూడ్ టు వెంకటన్న ఈ స్టాండ్ అలోన్ అండ్ ప్రదీప్ అండ్ విజయ్ కృష్ణ గారు. వాళ్ళ ముగ్గురు అలా కన్సిస్టెన్స్గా అనుకొని ఒక డాక్యుమెంటరీని ఒక 2.5 గంటలుగా ఫిలింగా మార్చేసి అట్లీస్ట్ మేమేం చేశామో ఎవరికి నమ్మకం లేకపోతే ఏం చేశాము అనేది కనీసం వీళ్ళకి అర్థం కావాలనే ఒక ఉద్దేశంతో 2.5 అవర్స్ ఒక షార్ట్ డాక్యుమెంటరీగా మలిస్తే మరి ఈరోజు ఇంతమంది కలిసాం. 2.0 అని మనం 2.0 పిఎస్ఎస్ఎం అని మనం సగర్వంగా మాట్లాడుకుంటున్నాం. దట్ ఈస్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ పత్రిజీస్ విజన్ అండ్ ఆయన చేసినటువంటి వర్క్. మీరందరూ ఖచ్చితంగా సహకరించాలి. వాళ్ళు ఏదైతే చేశారో అందరూ సహకరించగలిగితే ఇట్ ఈస్ జస్ట్ 25% వర్క్. వీ నో, మాకు మాత్రం తెలుసు. బట్ మీరందరూ ఉండి నించోగలిగితే బికాజ్ ఒక టెక్నీషియను ఒక వర్క్ మాత్రమే ఉంటుంది. బయటికి వెళ్ళి ₹1 తీసుకురావాలన్నా ఎంత కష్టంగా ఉంటుందో తెలుసా అండి. దట్ డే నేను కర్ణాటకలో ఉంటే వాకర్ పట్టుకొని అన్న నేను టిల్లు ఆల్మోస్ట్ 15 days కర్ణాటకలో ఇంటింటికి వెళ్ళాం. ప్లీజ్ సపోర్ట్. డౌట్ వచ్చేది, సెల్ఫ్ డౌట్ వచ్చేది. ఈ ఇచ్చిన డబ్బులు కరెక్ట్ ఉపయోగపడతాయి లేదా, వీళ్ళు ఇలా ఉన్నారు, వీడికేం కాలు ఇరిగింది, ఈయనేమో డైరెక్టర్ అంటాడు, మళ్ళీ ఎన్నో రకాల ఛాలెంజెస్ అనమాట. బట్ స్టిల్ హీ అచీవ్డ్. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ హిస్ వర్క్. ఇందాక లోపలికి రాగానే హీ షౌటెడ్ అట్ మీ, ఎక్కడికి వెళ్ళావు ఇప్పుడు వచ్చావు అని చెప్పేసి. తను కోప్పడ్డంలో అర్థం ఉంది. ఎస్. సో డియర్ పిరమిడ్ మాస్టర్స్, ఎవరి స్వార్థం కోసమో లేకపోతే ఏదో చేయడానికి కోసం ఇది ఆయన మనమందరి యొక్క కలిపిన ఒక ఎమోషన్, ఒక స్ట్రెంగ్త్, ఒక విజన్. పత్రి సార్ని ప్రపంచానికి చూపించాలని ఆయన మొదలుపెట్టిన ప్రయత్నంలో అందరూ ఇంకా కలిసి నడవాలి దీని తర్వాత అనేది కోరుకుంటున్నాను. ఈ అవకాశాన్ని పత్రి సార్ యొక్క వర్క్లో భాగం అవ్వడానికి, ఈ యజ్ఞంలో ఉండడానికి సహకరించిన అవకాశం ఇచ్చినటువంటి పత్రి సార్కి, పిరమిడ్ మాస్టర్లకి అందరికీ, అండ్ వీ హ్యావ్ టు ఎక్స్ప్రెస్ డీప్ గ్రాటిట్యూడ్ ఆల్ పిరమిడ్ మాస్టర్స్. ఎవరూ లేకపోతే ప్రొడక్షన్స్కి ఒక్కొక్కరు ₹2,500 పే చేసి వాళ్ళే స్పాన్సర్స్గా నిలిచితే ఈ వర్క్ అయింది. ఎంత గొప్ప విషయం అండి. బౌ డౌన్ టు ఆల్ పిరమిడ్ మాస్టర్స్. థ్యాంక్ యూ సో మచ్ వెంకటన్న, ప్రదీప్, విజయ్ అన్న. యువర్ సూపర్. నువ్వు మ్యూజిక్ లేకపోతే మేము ఏం చేసావు అనేది కూడా ఎవరికి అర్థం కాదు. చాలా అదరగొట్టేసావు అన్న. ఐఎమ్ ఫ్యాన్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ అన్న.